జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారీరా, ఇందాకే మేనేజర్ గారు చెప్పారు భాస్కర్ గారు ఎవరినో అపాయింట్ చేయమన్నారంట. అపాయింట్మెంట్ లెటరు, అగ్రిమెంట్ కూడా రెడీ అయిందని చెప్పారు. అదేంటన్నా, ఆ జాబులు మా వాళ్ళకే కావాలని చెప్పాను కదా. నువ్వు చెప్పావురా, కానీ ఇది మన వర్కర్స్ కోటా కాదు, మేనేజ్మెంట్ కోటా. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అపాయింట్ చేస్తారు, నేనేం చేయలేను. అభిరామ్, ఇలారా. చెప్పండి అన్న. సారీ అభిరామ్, నేనేం చేయలేను. పర్లేదన్నా. వసు, పద్మ, మీరు ఆటోలో ఇంటికి వెళ్ళండి. మేనేజ్మెంటు వేరే ఎవరినో అపాయింట్ చేశారట, మీకు ఇక్కడ పని లేదు. నమస్తే మేనేజర్ గారు. మా వాళ్ళకు రావాల్సిన జాబులు వేరే ఎవరికో ఇప్పించారు. నేను ఇప్పించడం ఏంటయ్యా? పొద్దున్నే భాస్కర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత పావని మేడం గారు ఫోన్ చేసి చెప్పారు. వసు గారు, వసు గారు, మేడం ఫోన్ చేసింది మా గురించే మేనేజర్ గారు. అయినా మీరెవరమ్మా? పేరు వసుంధర, తను పద్మ. అపాయింట్మెంట్ లెటర్లో మా పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. అవునమ్మా, వసుంధర, పద్మావతి మీ పేర్లే ఉన్నాయి. మిమ్మల్నే మేనేజ్మెంట్ రికమెండ్ చేసింది. అభిరామ్, మీకు ఓనర్ బాగా తెలుసా? ఇదివరకు వాళ్ళ దగ్గర ఏమైనా పనిచేశారా? మేడం మాకు బాగా తెలుసు, అందుకే. అగ్రిమెంట్ అయిపోతే మేనేజ్మెంట్ తలుచుకున్నా మిమ్మల్ని జాబులోంచి తీసేయలేరు. మేనేజర్ గారు, అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకోండి. ఎరా రవి, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు జాబులు మన వాళ్ళకే వచ్చాయిగా. ఏంట్రా రవి, వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలిసి నన్నెందుకు వెళ్ళి అడిగావు? నిజంగా నాకు తెలియదన్నా. వదినా, మీరు సూపర్. చాలా థ్యాంక్స్ వదినా. పదండి, టైం అయింది, పదండి, వర్క్లోకి వెళ్ళాలి, పదండి. వసు గారు, ఏంటండి? మీరు ఫోన్ చేశారా? నేనే చేశాను. ఎందుకండి? ఎందుకంటే మరేం చేయాలి? అన్నయ్యకి ఈ విషయం తెలుసా? నాకు తెలియదు. ఇది చీటింగ్ వసు గారు. అన్నయ్య, అఖిల్ గొడవ చేస్తారు. అనవసరమైన రిస్క్ తీసుకున్నారు. మీకోసం ఆ మాత్రం చేయకూడదా? వేరే ఎక్కడైనా పని దొరుకుతుంది కదా. మీకు మాత్రం దొరకదా? మీరెందుకు ఇక్కడే ఉన్నారు? నా సంగతి వేరే వసు గారు. నేను మీరు వేరు కాదండి. అఖిల్ మిమ్మల్ని అవమానించొచ్చు, హారిక కూడా వస్తుంది. బొటీక్లో జరిగిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. నేర్చుకుంటాను. మీరు బాధపడతారండి. పర్లేదు, భరిస్తాను. నాతో ముందుగా ఒక్క మాట చెప్పుండాల్సింది కదా. చెబితే మీరు నన్ను రానిచ్చుండేవారే కాదు. మీకెందుకింత పట్టుదల? మీ భార్యని కాబట్టి. వసుగారు, ఇదంత తేలిగ్గా తీసుకోకండి. ఏం కాదండి, ఏదైనా అయితే పక్కన మీరుంటారు కదా. మీరు ఎంత చెప్పినా వినరు కదా. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.